హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు ఎన్టీ రామారావు, అటు అక్కినేని నాగేశ్వరరావు. ఒక సమావేశంలో అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ నాతో దాదాపు 80 మంది కథానాయకులు నటించారు అని చెప్తాడు. అదేవిధంగా అంతే సీనియర్ అయిన ఇంకా ఎక్కువ పాత్రలు నటింపజేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారితో ఇంకా ఎంతో మంది కథానాయకులు నటించారు. అందులో ఈ హీరోలకి వారికి ఇష్టమైనటువంటి కథానాయకులు ఉన్నట్లే వారితో ఎక్కువ మంది నటించినటువంటి ఫేవరెట్ హీరోయిన్లు కూడా ఉంటారు. అలాగా అటు నాగేశ్వరరావు కావచ్చు, ఇటు రామారావు కావచ్చు, కామన్ గా సావిత్రి అంటే బాగా ఇష్టం. అయితే వీరిలో కూడా ఇంకా ఫేవరెట్ గా కొందరు ఉంటారు. ఉదాహరణకి నాగేశ్వరరావుకి ఒక్కొక్క తరములో, అంటే మొదటి తరములో సావిత్రి, ఆ రెండో తరములో జయసుధ, అట్లే శ్రీదేవి, ఇట్లా చాలా మంది హీరోయిన్లు ఆయనతో ఫేవర్ గా నటించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ రామారావు గారికి కూడా ప్రతి కుర్ర హీరోయిన్ అంటే శ్రీదేవి వరకు దాదాపు అందరి హీరోయిన్లతోనూ అభిమానంగా ఆప్యాయతగా చూసుకుంటూ నటించినటువంటి కథానాయకులు వీరు. అయితే వీరికి కూడా ఒక ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఉండేది. ఆమె ఎన్టీ రామారావు గారికి కృష్ణకుమారితో ఆయన దాదాపు చాలా సినిమాలు నటించారు. కొండకతో ఆయనకే కృష్ణకుమారి గారికి ఇంకేదో అన్నట్టు కూడా సినిమా పరిశ్రమలో పుకార్లు వచ్చాయి. అసలు సినిమా అంటేనే పుకారు కాబట్టి ఆ విధంగా రావడంలో ఆశ్చర్యం లేనప్పటికీ వారి క్రమశిక్షణ విషయంలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఎవరికి వారే సాటిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో కథనంలో ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన హీరోయిన్ కృష్ణకుమారి అనుకున్నాం కాబట్టి ఆమెతో ఆయన చేసిన సినిమాల వివరాలు తెలుసుకుందాం. నందమూరి అందగాడు నటరత్న శ్రీ ఎన్టీ రామారావు గారి సరసన 47 మంది కథానాయకులు నటించారు. వీళ్ళలో రామారావు గారి సరసన ఎక్కువ చిత్రాల్లో ఆయన పక్కన నటించిన క్రెడిట్ జమునకు దక్కుతుంది. 31 చిత్రాలలో వీరిద్దరూ నటించారు. ఆ తరువాత స్థానం మహానటి సావిత్రిది. రామారావు గారి సరసన సావిత్రి 26 చిత్రాల్లో నటించారు. ఇక అంజలిదేవి కూడా 26 చిత్రాల్లో నటించడం గమనార్హం. అయితే వీళ్ళందరిలో రామారావు గారి ఫేవరెట్ హీరోయిన్ కృష్ణకుమారి. వీరి కాంబినేషన్ కు 60లో చాలా కాంపిటీషన్ ఉండేది. రామారావు గారు కూడా ఆమెతో నటించడానికి ఇష్టపడేవారు. ఈ కారణం చేత నందమూరితో 25 చిత్రాల్లో నటించగలిగారు కృష్ణకుమారి గారు. రామారావు గారితో తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య, 25వ చిత్రం వరకట్నం. 2 సినిమాలు రామారావు గారి సొంత చిత్రాలే. రామారావు గారితో ఆమె తొలి పరిచయం నవ్వితే నవరత్నాలు సినిమా ప్రివిన్ రోజున జరిగింది. ఆ సినిమాలో ఆమె నటన చూసి బాగుందని స్వయంగా అభినందించారు రామారావు గారు. అంత పెద్ద హీరో స్వయంగా నచ్చి అభినందించడంతో కృష్ణకుమారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. షావుకారి షూటింగ్ జరిగినప్పుడు అక్క జానకితో కలిసి తను షూటింగ్ కి వెళ్లేవారు కృష్ణకుమారి. అయితే రామారావు గారితో మాట్లాడి అవకాశం రాలేదు. 1953లో వచ్చిన పిచ్చి పుల్లయ్యతో కృష్ణకుమారి గారికి అవకాశం కల్పించారు రామారావు గారు. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు వృత్తి నిబద్ధత ఎంతో ఆమెకి తెలిసింది. ఆ తర్వాత 4 ఏళ్లకు గాని మళ్లీ రామారావు గారితో కలిసి నటించే అవకాశం ఆమెకు రాలేదు. ఆ చిత్రం వీర కంకణం. ఈ చిత్రంలో జమున మరో కథానాయిక. ఆ తరువాత వినాయక చవితి చిత్రంలోనూ రామారావు గారి సరసన జమున, కృష్ణకుమారి నటించారు. 1960ల ప్రాంతానికి వచ్చేసరికి రామారావు గారు కృష్ణకుమారి జంటకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దేవాంతకుడు, ఇరుగు పొరుగు, బందిపోటు వంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. బందిపోటు చిత్రం వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ చిత్రంలో రామారావు గారు పాడిన వగలరాణివి నీవే పాటను సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా పాడుకున్నారు. రామారావు గారితో నటించిన లక్షాధికారి, శ్రీ తిరుపతమ్మ కథ, గుడిగంటలు, కలవారి కోడలు, ఉమ్మడి కుటుంబము, వరకట్నము, తిక్కశంకరయ్య వంటి చిత్రాలు హిట్ అయ్యాయి కూడా. ఈ విధంగా కృష్ణకుమారి రామారావు గారి కాంబినేషన్ లో పలు చిత్రాలు కమర్షియల్ గా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. సో ఫ్రెండ్స్, రామారావు గారి కృష్ణకుమారి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏది, ఎందుకు నచ్చింది, వారిద్దరి కాంబినేషన్ లో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏంటి, మీకు గాని నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మా విశ్వ రివ్యూ ఛానల్ కు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఐ am విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.